హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు. మంత్రులు స్వయంగా గాలిపటాలు ఎగురవేసి వేడుకలకు నాంది పలికారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, అలానే టూరిజం ఎండి క్రాంతి వల్లూరి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఫెస్టివల్ 3 రోజుల పాటు నిర్వహించనున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలానే డైరెక్టర్ అండ్ ఎండి టీజీటీడీసీ శ్రీ వల్లూరు క్రాంతి గారికి మారు పేరుగా మనం హైదరాబాద్ ఎప్పుడు కూడా మనం తీసుకుంటాం. అందుకే ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న ఈ యొక్క కైట్ ఫెస్టివల్ లో వివిధ దేశాల నుంచి దాదాపు 50 పైన కైట్లను రకరకాలుగా అలంకరణతోటి, ఆకారాలతోటి ఇక్కడ ప్రదర్శిస్తా ఉన్నారు. అదేవిధంగా యావత్ తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ లో గల్లీలో కూడా ఈ పతంగుల పండుగ, సంక్రాంతి పండుగ సందర్భంగా జరుగుతుంది. ఇది ఒక పాత సాంప్రదాయం శాఖ ఆధ్వర్యం లోపల చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా 1200 పిండి రకాల వంటలతోటి మిఠాయిల తయారు చేసేటువంటి కార్యక్రమం, అమ్మకాలు, ఇక్కడ కైట్ ఫెస్టివల్ రోజుగా జరగడంతో పాటుగా మరి గచ్చిబౌలి స్టేడియంలో బెలూన్, హాట్ బెలూన్ సంబంధించిన ప్రదర్శన కావచ్చు, డ్రోన్ మరి ఫెస్టివల్ కూడా జరుగుతూ ఉంది. నేను హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ యొక్క పెద్ద వేడుక మన హైదరాబాద్ కేంద్రంలో కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మెట్రో ఫెసిలిటీ ఉంది. మహిళలు ఉచితంగా హైదరాబాద్ బస్సులో వాడుకోవచ్చు. ఈ విధంగా ఈ పండుగకు అనేక మంది జరుపుకోవాలని సందర్భంగా కోరుతూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.